రేడియో గ్రూప్ మీకు ఇది కూడా తెలుసు, ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్ రేడియో గ్రూప్. ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ బటన్ క్లిక్ చేసేటప్పుడు ఏం చేసాం, సెట్ ఆన్ క్లిక్ చేసినట్టు అని పెట్టాం గుర్తుందా. అంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కంట్రోల్ స్పేస్ నొక్కగానే వచ్చింది అని చెప్పారు. దీనికి కూడా సేమ్ అలాగే చేద్దాం. కంట్రోల్ జిఆర్పి డాట్ సెట్ ఆన్ చెక్ లేతున్నారు చూడండి. ఇక్కడ ఆన్ చెక్ లేతున్నారు. బ్రో this one. ఓకే, సేమ్ సెట్ గ్రూప్ అని కొట్టి కంట్రోల్ స్పేస్ సెట్ అని కొడితే సెట్ ఆన్ చెక్ చేంజ్ లేతున్నారు అనుకుంది. సేమ్ దానికి అలాగో సెట్ ఆన్ క్లిక్ లేతున్నారు, దీనికి సెట్ ఆన్ చెక్ చేంజ్ లేతున్నారు. ఓకే, ఇందులో కూడా సేమ్ న్యూ స్టార్టింగ్ ఒక ఇంటర్ఫేస్ అని వచ్చింది చూసారా, రేడియో గ్రూప్ డాట్ ఆన్ చెక్ చేంజ్ లేతున్నారు. సేమ్ జస్ట్ న్యూ అని కొట్టి స్పేస్ నొక్కి ఎంటర్ నొక్కితే ఇదంతా వచ్చేది. ఇక్కడ మీరు చూడండి ఇంట్ అని ఉంది కదా, ఇక్కడ ఇదేం రిటర్న్ చేసిద్ది అంటే ఏది సెలెక్ట్ అయింది అని రిటర్న్ చేసిద్ది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు రేడియో బటన్స్ ఉన్నాయి కదా, ఆ రేడియో బటన్స్లో ఏది సెలెక్ట్ అయ్యిందని చెప్పింది. ఇది తెలుసుకునే ముందు స్విచ్ కేసెస్ మీకు చెప్పలేదు అనుకుంటా. మీకు ఆల్రెడీ ఇఫ్ కండిషన్స్ తెలుసు ఎలా చేయాలో, ఇఫ్ కేస్ తెలుసు, ఇఫ్ ఎల్స్ తెలుసు, అవి తెలుసు కదా. ఇప్పుడు స్విచ్ కేస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇది తెలిస్తే వాళ్ళని గుడ్, బట్ సేమ్ ఇఫ్ కేసెస్ లాగే స్విచ్ కేస్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఉంది, వేరియబుల్ ఏంటంటే క్యారెక్టర్ సిహెచ్ అని ఉంది, అదేంటంటే ఏ ఇనీషియల్గా తీసుకున్నాం. ఇక్కడ ఏమవుద్దంటే స్విచ్ కేస్, ఇందులో ఏ వేరియబుల్ పాస్ చేస్తున్నామని, కేస్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. కింద బ్రేక్ రాస్తాం సమ్ కోడ్ అనుకోండి. ఓకే, అండ్ కేస్ సిహెచ్ ఈక్వల్ టు బి అయితే ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు అని అనుకుంటున్నా. ఇఫ్ ఓకే, ఈ బ్రేక్ ఎందుకు అంటే కింద ఓవర్ఫ్లో అవ్వకుండా, అంటే ఇక్కడ బ్రేక్ అవ్వకుండా కింద కూడా ఎగ్జిక్యూట్ అయిపోతే సో బ్రేక్ వాడుతుంది. ఓకే, ఇది తెలుసు కదా, మనం ఇప్పుడు ఇది యూజ్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను ఏం చేశా అంటే ఈ రెండు బటన్స్లో ఏదో ఒకటి క్లిక్ చేసేసా. ఓకే, అయిపోయింది. నేను ఏది క్లిక్ చేశానని ఎలా తెలిసింది, ఆల్రెడీ రేడియో గ్రూప్ వాడు అలా ఏది సెలెక్ట్ చేసామని తెలిసిద్ది. దీనికి ఒకవేళ ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసాం, అప్పుడు ఏమవుద్దంటే ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ ఫంక్షన్ యాక్టివేట్ అయ్యి ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఇండెక్స్ ఇక్కడ ఉంది.
ఓకేనా. ఇఫ్ ఆ ఇండెక్స్ అనేది ఇక్కడ ఏం రిటర్న్ చేసిద్ది అంటే మనకి ఇక్కడ ప్రతి ఐడికి మనకు ఒక నెంబర్ ఉండిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రతి లేఅవుట్కి ఐడి అని క్రియేట్ చేస్తున్నాం కదా, ప్రతి దానికి ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని అక్కడ చెక్ ఐడి అని ఉంది కదా, ఇందులో స్టోర్ అవుతుంది. మీకు ఒకసారి చూస్ చేపిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. స్విచ్ కేస్ చెక్ ఐడి అంటే ఏంటి, ఇక్కడ ఏదో ఒక ఇది యాక్టివేట్ అవ్వగానే, అంటే అక్కడ ఏదో ఒక బటన్ సెలెక్ట్ చేయగానే రేడియో గ్రూప్లో ఇది యాక్టివేట్ అవుద్ది కదా, ఇది యాక్టివేట్ అయినప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసామో ఐడి ఇక్కడ వచ్చింది, ఐడిని ఇక్కడ పాస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, చెక్ చేస్తాం. కేస్ బిఫోర్ దట్ ముందు వీటికి ఐడీస్ కూడా ఇవ్వాలి కదా, ఐడి రేడియో మెయిల్. ఓకే, ఐడి ఆ నేమ్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు ఐడీస్. నేను రేడియో ఫీమేల్ అని ఇస్తున్నా, అని ఇస్తాం. కేస్ ఆర్ డాట్ ఐడి డాట్ ఇక్కడ ఐడి ఏమైనా ఇచ్చాం, రేడియో మెయిల్. ఓకే, ఇక్కడ మనం ఏదో ఒకటి ప్రింట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని తెలుసు, ఇది ఎక్కడ అవుద్దో తెలుసు. ఇక్కడ బ్రేక్ రాయాలని చెప్పా, సేమ్ కేస్ ఆర్ డాట్ ఐడి డాట్ రేడియో ఫీమేల్. అవుట్ ఫీమేల్ సెలెక్ట్. ఓకే, ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే చెప్పా కదా, రిసోర్సెస్ ఐడి, వీటి ఐడీస్ ఉంటాయి. మ్యాచ్ అయింది అనుకో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మ్యాచ్ అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఏది మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ అని ఉండిద్ది, అందరికీ తెలిసిందే డిఫాల్ట్. ఓకే, మీకు అప్పుడప్పుడు ఆ కింద ఇలా రెడ్ లైన్స్ చూపిస్తే ఏమవుద్ది అంటే సమ్ టైమ్స్ ఆండ్రాయిడ్ స్టూడియో కరెక్ట్గా అనలైజ్ చేయలేదు. సో ఆఫ్టర్ రన్ చేశాకే మీకు అది అవుతుంది అని తెలిసిద్ది, ఎర్రర్ పోయిద్ది. ఓకే, 1 minute. ఇక్కడ ఐడి అని పెట్టా,
ఈ రేడియో బటన్ యూజేజ్ ఒక ఈ ఆల్రెడీ ఇందాకే చెప్పాగా వీటికి దేనికి అది ఐడీస్ ఇచ్చుకున్నాం మనం ప్లేయింగ్ గేమ్స్ అని అలా. ఇది ఎలా అంటే ఇది ఎలా వేరియబుల్ క్రియేట్ చేస్తాం చెక్ బాక్స్ ప్లేయింగ్ గేమ్ అని ప్రతిసారి చెక్ బాక్స్ అని రాయాల్సిందే ఇక్కడ కామా పెట్టి ఇక్కడ దీనికి కూడా ఒక ఐడి ఇవ్వాలి కదా ఐడి కోడింగ్ అని ఇక్కడ పక్కనే రాసేయచ్చు ప్రతిసారి చెక్ బాక్స్ రాయాల్సిందా. ఓకే playing games equal to find view by id r dot id dot playing games next coding equal to find view by id r dot id dot codes. ఇప్పుడు రెండు వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేస్తాం సేమ్ ఇందాకలాగే ప్లేయింగ్ డాట్ సెట్ ఆన్ చెక్ చేంజ్ లేదన్నా చూడండి సేమ్ మళ్ళీ సేమ్ న్యూ అని కొట్టి స్పేస్ నొక్కుతాం అక్కడ కాంపౌండ్ బటన్ డాట్ అని వచ్చింది కదా దాని మీద ఎంటర్ నొక్కుతాం. ఇవేంటో ఇప్పుడే చెప్పను బికాస్ ఇవి ఇంటర్ఫేసెస్ ఇవి కొంచెం డీప్ వెళ్ళేసరికి ఏమి చేస్తాయి టాపిక్. ఓకే ఇక్కడ చూడండి ఈ చెక్ అని ఉంది ఇదేంటంటే మీనింగ్ ఈ చెక్ ట్రూ అయితే ఏం చేస్తాం ప్రింట్ చేద్దాం ఏమని ప్రింట్ చేద్దాం ప్లేయింగ్ గేమ్స్ ఈస్ చెక్డ్ అని. ఓకేనా సేమ్ అలాగే ఇప్పుడు కోడింగ్ కూడా సేమ్ అలాగే చేస్తాం అనమాట కోడింగ్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ ఇక్కడ వరకు ఎలా అర్థమైంది తెలుసు కదా మళ్ళీ ఒకసారి చూపిస్తాం మేబీ డౌట్ ఉండొచ్చు కోడింగ్ అంటే వేరియబుల్ డాట్ సెట్ అని కొడతాం ఆల్రెడీ ఇండెంటేషన్ వచ్చింది రాకపోతే కంట్రోల్ స్పేస్ అలా వస్తుంది ఎంటర్ నొక్కుతాం అదే డైరెక్ట్గా వచ్చింది సెట్ అని కొట్టగానే వచ్చింది. నెక్స్ట్ వ్యూ అని కొట్టి స్పేస్ ఇస్తాం ఒకటి వచ్చింది ఇంకోటి కాంపౌండ్ బటన్ డాట్ ఆన్ చెక్ చేంజ్ లిజనర్ ఇదంతా కొట్టవలసిన జస్ట్ ఎంటర్ నొక్కితే అయిపోయింది. సేమ్ ఇఫ్ ఈస్ చెక్ దీని మీనింగ్ ఏంటంటే చెక్ చేస్తే ఇది ట్రూ అవుద్ది చెక్ చేయకపోతే ఇది ఫాల్స్ అవుద్ది. ఎలా అంటే మన బాక్స్ ఉంది ఈస్ చెక్డ్ అనే వేరియబుల్ ఉంది ఇనీషియలీ ఫాల్స్ మనం ఇది ఇలా టిక్ చేయగానే అంటే సెలెక్ట్ చేయగానే ఇది ఏమవుద్దంటే ట్రూ అవుద్ది. ఓకేనా ఇది మళ్ళీ డీసెలెక్ట్ చేసామనుకో అంటే తీసామనుకో ఇది మళ్ళీ ట్రూ ఫాల్స్ అయిపోయింది. ఓకేనా ఇప్పుడు మనం ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం అక్కడ ఇక్కడ ఈస్ చెక్డ్ అనేది ట్రూ అయితే మీరు ఇక్కడ ఎలా అయినా రాసుకోవచ్చు ఇలా అన్నా ఒకటే ఇలా అన్నా ఒకటే. ఓకేనా ఇక్కడ ఏం చేస్తాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇదేంటిది ఐఎమ్ కోడ్ ఒకసారి రన్ చేసి చూపిస్తా. ఓకే ఇక్కడ ఉంది నేను లాక్ కట్ ఓపెన్ చేస్తాను ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉండిద్ది. ఇఫ్ మీ మొబైల్లో యాక్టివిటీ ఇంకా ఎక్కువ ఉంది అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకేనా ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది
ఇఫ్ నేను ఒక కోడింగ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఐఎమ్ కోడింగ్ అని వచ్చింది. కోడింగ్ సెలెక్ట్ చేశా కాబట్టి కోడింగ్ డీసెలెక్ట్ చేసా, ప్లేయింగ్ గేమ్స్ నొక్కా, ప్లేయింగ్ గేమ్స్ ఈ స్టిక్ అని వచ్చింది. ఓకేనా, అంటే సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది కదా. ఓకే, ఈ గ్యాప్లో ఇంకో టాపిక్ చెప్తా చూడండి. మీరు మొబైల్స్లో టోస్ట్ మెసేజెస్ అని చూసారు ఎప్పుడైనా? లాగిన్ అయ్యేటప్పుడు కానీ ఇది ఇలా వచ్చిందో, మెసేజ్ సేవ్డ్ యాజ్ ఏ డ్రాఫ్ట్ అని, ఈ కింద సెండింగ్ మెసేజ్ అని చూడండి, సెండింగ్ మెసేజ్ అని. ఓకే, ఈ కింద ఇలా ఎప్పుడైనా వచ్చే ఉండిద్ది. ఇంకో డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, అది ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అవ్వగానే లాగిన్ సక్సెస్ఫుల్లీ అని ఎలా క్రియేట్ చేస్తాం, దానికి చిన్న 1 లైన్ ఆఫ్ కోడ్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేని కోడ్. ఇక్కడ మనం ఇక్కడ లాక్యాట్లో చూపించే కన్నా అలా చేద్దాం. టోస్ట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, టోస్ట్ ఆండ్రాయిడ్ డాట్ విజిట్ అని, టోస్ట్ క్రియేట్ ఏ న్యూ టోస్ట్ అని. ఓకేనా, ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. ఎంటర్ నొక్కగానే ఇలా డిఫాల్ట్గా వచ్చింది అనమాట. ఏది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, అన్నీ జస్ట్ సింపుల్గా ఎంటర్ నొక్కితే అయిపోయింది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా చూడండి, టోస్ట్ని కొట్టి కంట్రోల్ స్పేస్, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ టోస్ట్ అని ఉంది, ఆండ్రాయిడ్ విజిట్ అని ఉంది. ఆండ్రాయిడ్ విజిట్ అని నొక్కితే మీరే మాన్యువల్గా రాయాలి. మీకు ఇనీషియల్గా మాన్యువల్ రాయడం కష్టం అవుద్ది కాబట్టి టోస్ట్ని కొట్టుకొని ఎంటర్ నొక్కగానే మొత్తం వచ్చేసింది. డాట్ మేక్ టెక్స్ట్ అని ఇదంతా. ఓకే, ఇదంతా ఏంటి మరి వచ్చేసింది, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఇదంతా ఏంటి మరి, ఇక్కడ టోస్ట్ అంటే ఆల్రెడీ తెలిసింది మీకు, క్లాస్ మేక్ టెక్స్ట్ మనకు మెథడ్స్ తెలిసిందే. ఇందులో మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్, మేక్ టెస్ట్ అంటే మెథడ్ ఆర్ ఫంక్షన్. మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ అంటే ఏంటి అంటే ఇక్కడ కాంటెక్స్ట్ పాస్ చేయమంటాడు. కాంటెక్స్ట్ ఇన్ ద సెన్స్ మీరు ఈ టోస్ట్ మెసేజ్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలి అని అడుగుతారు. అంటే మనకి ఇప్పుడు మొబైల్లో ఒకే స్క్రీన్ ఉండదు కదా, మొబైల్లో మేబీ హోమ్ స్క్రీన్ ఉంటుంది, అలాగా హోమ్ స్క్రీన్ అనుకోండి ఇది, ఇంకోటి మేబీ సెట్టింగ్ స్క్రీన్ ఉంది. ఏ స్క్రీన్లో టోస్ట్ మెసేజ్ అంటే కింద వస్తుంది కదా మెసేజ్, దాన్ని టోస్ట్ మెసేజ్ అంటాం. ఆ టోస్ట్ మెసేజ్ ఎక్కడ రావాలి, ఇక్కడ మనం ఏం పాస్ చేసాం, మనం ఏ స్క్రీన్ మోస్ట్లీ మనం ఏ స్క్రీన్లో ఉంటే ఆ స్క్రీన్ పాస్ చేస్తాం. మనం మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ ఉంది కాబట్టి మనం మెయిన్ యాక్టివిటీలో ఉన్నాం కాబట్టి మన ఫైల్ నేమ్ ఏంటి, మెయిన్ యాక్టివిటీ కదా, సో మెయిన్ యాక్టివిటీ డాట్ దిస్ అని పాస్ చేసాం. దిస్ అంటే ఏంటి మీనింగ్, మన ఫైల్ని కరెంట్ ఫైల్ని పాయింట్అవుట్ చేసేది. ఓకేనా, అండ్ టోస్ట్ డాట్ లెంత్ షార్ట్, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నదాని మీనింగ్ ఏంటంటే షార్ట్, ఇప్పుడు ఉన్నదాని మీనింగ్ ఏంటంటే షార్ట్ టైం ఉండాలి. మన టోస్ట్ మెసేజ్ అన్నా కదా కింద వచ్చే మెసేజ్ తక్కువసేపు ఉండాలి. ఇంకోటి లాంగ్ కూడా ఉండిద్ది, లాంగ్ టైం ఉండాలి అని, అది పెద్దది ఉండొచ్చు, అంటే ఎక్కువ టైం ఉండొచ్చు. పెద్దది ఇన్ ద సెన్స్ లెంత్ కాదు, ఎక్కువ టైం ఉండొచ్చు. ఓకే, అవి చూపిస్తా ఒకసారి. డాట్ షో అంటే మనకి మన టోస్ట్ని షో చేయడానికి ఆన్ ది స్క్రీన్ మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి డాట్ లెంత్ షార్ట్ అని ఉంది కదా, దీన్ని కంట్రోల్ స్పేస్ నొక్కగానే లెంత్ షార్ట్ అని వచ్చింది, లెంత్ లాంగ్ అని వచ్చింది. లెంత్ లాంగ్ అంటే క్లిక్ చేయగానే అంతసేపు ఉండాలి, అంటే ఎక్కువ టైం ఉండిద్ది. మీకు డిఫరెన్స్ చూడండి, లెంత్ షార్ట్ అని క్లిక్ చేసా
సరే ఏమైనా మెసేజ్ ఏమైనా రావాలి ఇక్కడ మనం ఇదేంటిది ప్లేయింగ్ గేమ్స్ కదా, ప్లేయింగ్ గేమ్స్ అని ఇస్తున్నాం. సేమ్ కింద కూడా ఇక్కడ ఐఎమ్ కోడింగ్ బదులు టోస్ట్ మెసేజ్ టీఓఏఎస్టీ అని కొట్టి ఎంటర్ నొక్కుతాం. ఏదో నొక్కుతాం, క్రియేట్ ఏ న్యూ టోస్ట్ అని ఉంది చూడండి లైట్గా ఇక్కడ ఇక్కడ ఓకే, అది ఎంటర్ నొక్కగానే ఇదంతా వచ్చేసింది. ఇక్కడ కూడా కోడింగ్. ఓకేనా, ఇక్కడ రెండు ఏమున్నాయి, లెంత్ షార్ట్ ఉంది. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఇనీషియల్ గేమ్ సెలెక్ట్ అయింది, ప్లేయింగ్ గేమ్స్ కదా, అందుకని టోస్ట్ వచ్చింది చూడండి. సరే ఇప్పుడు కోడింగ్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి, కోడింగ్ అది ఎంతసేపు ఉందో కూడా గమనించండి ఒకసారి. సరే కోడింగ్ సెలెక్ట్ చేసి ప్లేయింగ్ గేమ్ సెలెక్ట్ చేస్తాను. 1 2 3 ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను లెంత్ షార్ట్ నుంచి లెంత్ లాంగ్ మార్చుతా. సరే ఒకటి లాంగ్ ఒకటి షార్ట్, డిఫరెన్స్ తెలిసిద్ది మనకి. ఓకే, ఒకటి లాంగ్ టైం ఉండాలి, ఒక షార్ట్ టైం ఉండాలి. ఇప్పుడు చూడండి, కోడింగ్ సెలెక్ట్ చేసా, ఎంతసేపు ఉందో చూడండి. సెలెక్ట్ చేసి ప్లేయింగ్ గేమ్ సెలెక్ట్ చేస్తాను, ఇది ఎంతసేపు ఉంటుందో చూడండి. ఇది కొద్దిగా ఎక్కువ టైం ఉంది. ఓకేనా, ఆర్ మీరు ప్లేయింగ్ గేమ్స్ అనే కాదు, మీరు బటన్ నొక్కగానే లాగిన్ సక్సెస్ఫుల్, ఇమేజ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అలాగ. ఓకేనా. ఓకే, అండ్ బటన్ గురించి చెప్పడం మర్చిపోయా. బిఫోర్ దట్ లీనియర్ అండ్ రిలేటివ్ లేఅవుట్స్కు లీనియర్ లేఅవుట్ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. మనం ఆల్రెడీ లీనియర్ లేఅవుట్ అండ్ రిలేటివ్ లేఅవుట్ గురించి తెలుసుకున్నాం, బట్ కొంచెం డీటెయిల్డ్గా చెప్తా. టెక్స్ట్ వ్యూ రెండు క్రియేట్ చేస్తుంది, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. టెక్స్ట్ విచ్ ఈస్ మేబీ టెక్స్ట్ 1 అని ఇస్తున్నా, దీనికి ఒక ఐడి కూడా ఇస్తా. ఐడి txt1. ఓకే, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తా చూడండి, బ్లాక్ ఇచ్చేస్తున్నా. అండ్ ఇది ప్రెజెంట్ క్లోజ్ చేస్తున్నా, సేమ్ ఇదే. దీనికన్నా బదులు నేను లీనియర్ లేఅవుట్ గురించి చెప్దాం అనుకుంటున్నా కదా, లీనియర్ లేఅవుట్ చేంజ్ చేస్తున్నా. పైన చేంజ్ అవ్వగానే కిందను కూడా చేంజ్ అయింది చూసారా. చేంజ్ అవ్వకపోతే మీరు మాన్యువల్గా చేంజ్ చేసేయండి, ఎక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి. ఓకేనా, ఇదే సేమ్ కాపీ పేస్ట్ చేస్తా. దీన్ని ఐడి టెక్స్ట్ని కూడా టెక్స్ట్ 2 అని మార్చుతున్నా. కలర్ ఏమో సమ్ డిఫరెంట్ కలర్ ఇద్దాం. మీకు తెలుసు కదా ఎలా చేయాలో, ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ పక్కనే ఒక డాట్ ఉంది, బ్లాక్ కలర్ డాట్. దాని మీద క్లిక్ చేసి కస్టమ్ మీద నొక్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇది కూడా సేమ్ చేంజ్ చేస్తున్నా, సమ్ బ్లూ ఏదో ఇస్తా, బ్లూయిష్ కలర్. ఓకే, ఈ గ్యాప్లో మీకు ఒక డౌట్ రావాలి, ఏంటంటే ఈ రెండు ఓవర్లాప్ అవ్వాలా చూసారా. ఒక పక్కన ఒకటి వచ్చింది, ఎందుకు వచ్చింది? అదే లీనియర్ లేఅవుట్ అంటే. లీనియర్ లేఅవుట్ ఏంటంటే వస్తే స్ట్రైట్గా ఉంటాయి, కిందకు ఉంటాయి, లేకపోతే ఇలా ఉంటాయి. దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సైడ్కి కానీ స్ట్రైట్కి కానీ ఉంటాయి. ఇప్పుడు అది ఎలాగో చెప్తా. ఓరియంటేషన్ అనే ఒక ఎలిమెంట్ యాట్రిబ్యూట్ ఉంది, ఓరియంటేషన్. ఇది హారిజాంటల్ అయితే ఓకే స్ట్రైట్గా ఉంది, వెర్టికల్ అయితే కిందకు వచ్చింది చూసారా. సరే
ఇక్కడ చూడండి. అండ్ నేను ఎక్కడ మార్చుతున్నానో చూడండి, ఇక్కడ మార్చుతున్నా. ఇది ఒకవేళ హారిజాంటల్ ఉంటే ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి చూడండి, సైడ్ బై సైడ్ ఉంది. బట్ ఇది వెర్టికల్కి మ్యాచ్ అయితే బిలో వచ్చింది. ఇది లీనియర్ లేఅవుట్ మీనింగ్. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రతి టెక్స్ట్ వ్యూకి వెయిట్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. అదే ప్రతి ఎలిమెంట్కి, లీనియర్ లేఅవుట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి వెయిట్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. లేఅవుట్ వెయిట్. ఇది మేబీ ఇది ఒక 1 ఇస్తున్నా, సేమ్ ఇది కూడా 1 ఇస్తా. చూడండి ఏమైందో. వెయిట్స్ ఇస్తుంది అనమాట. ఎలాగా? వెయిట్స్ ఇస్తుంది అనమాట. ఎలాగంటే ఇది మన స్క్రీన్. ఓకే, ఇది మన స్క్రీన్. ఈ స్క్రీన్లో ఇది ఒక టెక్స్ట్ వ్యూ అనుకోండి, ఇది ఒక టెక్స్ట్ వ్యూ అనుకోండి. ఒకదానికి 1% ఇచ్చా, ఒకదానికి 1 ఇచ్చా, ఇంకో దానికి 1 ఇచ్చా. సో ఎలా వచ్చింది? ఇఫ్ నేను ఒకదానికి 2 ఇచ్చి ఇంకో దానికి 1 ఇస్తే 2 ఇచ్చింది కొంచెం పెద్దది వచ్చింది, 1 ఇచ్చింది చిన్నది వచ్చింది. అంటే దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చా మన స్క్రీన్లో ఉండడానికి, దీనికి తక్కువ వెయిటేజ్ ఇచ్చా. ఓకేనా? ఇక్కడ చూడండి, వెయిటేజ్ మార్చితే అవి మారిపోతుంది చూడండి. ఓకేనా? మేబీ 3 ఇస్తే ఇంకా అయిపోయింది. ఇది 1 ఇచ్చి రెడ్ దానికి 2 ఇస్తే చూసారా, ఇంకా కొంచెం క్లియర్గా కనిపించింది. విడ్త్ని మ్యాచ్ పేరెంట్ చేస్తుంది. ఇక్కడ కూడా విడ్త్ని మ్యాచ్ పేరెంట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ వెయిట్ 1 ఉంది, ఇక్కడ వెయిట్ 2 ఉంది, అందుకని అలా ఉంది. ఓకే, ఇక్కడ వెయిట్ 1 చేస్తే ఏమవుతుంది? 2 ఈక్వల్గా ఉంది. ఇప్పుడు అర్థమైందా వై లీనియర్ లేఅవుట్ అని? ఓకే, ఇవి ర్యాప్ కంటెంట్కే మార్చుతున్నా. ఇప్పుడు చూడండి, ఓరియంటేషన్ హారిజాంటల్ పెడుతున్నా. ఇప్పుడు చూడండి, హైట్ మ్యాచ్ పేరెంట్ చేస్తాయి. ఇప్పుడు అర్థమవుతుందా? హైట్ ఇప్పుడు మ్యాచ్ పేరెంట్ చేస్తాయి. ఇప్పుడు వెయిట్ చూడండి, మార్చుకుందాం. ఇది 2 ఇస్తా, ఇది 1 ఇస్తా. డిఫరెన్షియేషన్ తెలిసింది కదా, లీనియర్ లేఅవుట్ అంటే ఏంటో, దేనికి యూజ్ అవుతుందో. ఓకేనా? అంటే ఇక్కడ మన స్క్రీన్ సైజ్తో పని లేదు, మనం జస్ట్ వెయిట్స్ ఇచ్చుకుంటా, అదే స్క్రీన్ సైజ్ అయినా కరెక్ట్గా సెట్ అవుద్ది. ఓకేనా? కూల్. నెక్స్ట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రైట్? ఓకే, నెక్స్ట్ ఇంకా నిన్న ఇవన్నీ ఓకే. నేను ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నా అండ్ లీనియర్ లేఅవుట్ని రిలేటివ్ లేఅవుట్ మ్యాచ్ చేస్తాను. లీనియర్ లేఅవుట్తో కూడా చేయొచ్చు, కరెంట్లీ రిలేటివ్ లేఅవుట్. ఓకే, లీనియర్ లేఅవుట్తోనే ఇవన్నీ తీసేస్తున్నా. ఓకే, మీకు బటన్ క్రియేట్ చేయవచ్చు. మళ్ళీ బటన్ క్రియేట్ చేస్తాం. ర్యాప్ కంటెంట్ రాకపోతే నేను ఎక్కడెక్కడో క్లిక్ చేస్తా, ఇక్కడ పెట్టేసి రావట్లేదు అంటే నాకు సజెషన్స్ రావట్లేదు. ఎలా అంటే కంట్రోల్ స్పేస్. మళ్ళీ చెప్తున్నా అంటే గుర్తుండదేమో అని చెప్తున్నా. ఓకేనా? టెక్స్ట్ ఏమి క్లిక్ అని పెడుతున్నా, క్లిక్ అని వచ్చింది. ఒక ఐడి కూడా ఇస్తున్నా.
అదేమి క్లిక్ అని ఇస్తున్నా. ఓకే, మీరు ఐడీస్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, మీ ప్రిఫరెన్సెస్. మీకు ఇది ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. బటన్ క్లిక్ ఎలా పాయింట్అవుట్ చేయాలి? క్లిక్ ఈక్వల్ టు ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్ క్లిక్. ఇప్పుడు మీకు ఆల్రెడీ క్లిక్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ పెట్టా, చెప్పాను ఆల్రెడీ ఇది కదా. అంటే ఇది ఏమవుద్ది, సెట్ ఆన్ క్లిక్ లిజనర్ ఫుల్గా రాస్తాకొని, ఇది మీకు ఆల్రెడీ చెప్పా లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో. బట్ ఇది ఒకసారి క్లిక్ చేస్తే అవుతుంది. బట్ కొన్నిసార్లు ఏమవుద్దంటే లాంగ్ ప్రెస్ చేస్తేనే మనకి సమ్ ఫంక్షనాలిటీ అవ్వాలి. ఓకేనా, అది అలాగా. టోస్ట్ మెసేజ్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ చూడండి, టోస్ట్ మెసేజ్ ఇస్తున్నా. టోస్ట్ మెసేజ్ ఇదేంటిది, నార్మల్ క్లిక్ అనుకోండి. నార్మల్ క్లిక్ అని చేస్తున్నా. నార్మల్ క్లిక్. ఇప్పుడు ఏం చేస్తా అంటే లాంగ్ క్లిక్ అని ఉండిద్ది. అంటే మనకి ఇది బటన్ క్లిక్, నార్మల్ క్లిక్ ఒకసారి టచ్ చేసి వదిలేయచ్చు, లేకపోతే లాంగ్ ప్రెస్ చేసి ఉంచచ్చు అలాగా ఒక బటన్ కదా. లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఒక ఫంక్షనాలిటీ, లేకపోతే లాంగ్ ప్రెస్ చేసినప్పుడు డిలీట్ చేయాలి. నార్మల్ క్లిక్ చేసినప్పుడు వ్యూ చేయాలి ఫోటోని. ఫోటో అనుకోండి, ఫోటోని లాంగ్ ప్రెస్ చేస్తే డిలీట్ చేసేయాలి. నార్మల్ క్లిక్ చేస్తే వ్యూ చేయాలి. ఆ ఫంక్షనాలిటీ మన యాప్లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు. క్లిక్ డాట్ సెట్, క్లిక్ డాట్ కంట్రోల్ స్పేస్ నొక్కారు అనుకోండి, చాలా వచ్చినాయి చూసారా. ఓకేనా, దీంట్లో లాంగ్ అని టైప్ చేస్తే సెట్ ఆన్ లాంగ్ క్లిక్ చేస్తున్నారు నేను చూడండి, కనిపించిందా? లేకపోతే సెట్ అని కొట్టినా ఇక్కడ వచ్చింది. ఎంటర్ నొక్కండి, సేమ్ న్యూ అని కొట్టి స్పేస్ ఇచ్చి ఇక్కడ వ్యూ డాట్ ఆన్ క్లిక్ ఆన్ లాంగ్ క్లిక్ లేదు మీరు. ఓకేనా, సేమ్ ఎంటర్ నొక్కండి. ఇక్కడ సేమ్ టోస్ట్ మెసేజ్ ఒకటి రాద్దాం. ఏంటి, లాంగ్ క్లిక్. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. క్లిక్ చేయగానే నార్మల్ క్లిక్, లాంగ్ క్లిక్ చేయగానే చూడండి లాంగ్ క్లిక్ అని వచ్చింది చూసారా. ఇక్కడ ఒకసారి మీరు ఇది చూడండి, జస్ట్ క్లిక్ చేసా నార్మల్ క్లిక్. ఇప్పుడు లాంగ్ క్లిక్ చేస్తా చూడండి, నా కర్సర్గా లాంగ్ క్లిక్ చేయగానే లాంగ్ క్లిక్ అని వచ్చింది. లాస్ట్లో క్లిక్ అవుతుంది నా మౌస్, కావాలంటే ఒకసారి చూడండి, నా మొబైల్లో చేసా లాంగ్ క్లిక్. ఓకేనా, అండ్ ఓకే, ఇప్పటి వరకు ఏంటంటే డౌట్స్ ఉన్నాయా? అటెండెన్స్ కూడా చాలా తక్కువ ఉంది ఈరోజు. ఎవరికైనా ప్రీవియస్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇన్స్టాలేషన్ ఏమైనా రన్ అవ్వడం, లేకపోతే రన్ అవ్వకపోవడం, ఏదైనా ఎర్రర్స్ రావడం, ఎనీథింగ్. ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. ఓకే, కొంచెం స్లో పేజ్లోనే వెళ్దాం, ఇనీషియల్ కదా, మీకు చాలా
స్పీడ్గా చేయకపోవచ్చు. స్లో సో స్లో పేజ్లో వెళ్దాం. నెక్స్ట్ కొంచెం స్పీడ్గా వెళ్దాం. సో ఇఫ్ మీకు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇంట్లో ఏంటి అంటే ఒక ఫామ్లా చేయండి. జస్ట్ ఇక్కడ టెక్స్ట్ ఉండిద్ది, యూజర్ అని ఉండిద్ది, నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ అని ఉండిద్ది, ఈమెయిల్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ అని ఉండిద్ది, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ ఫోన్ నెంబర్. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ సబ్మిట్, ఇక్కడ సబ్మిట్ అని ట్రై చేయండి. ఇక్కడ మేబీ సైన్ అప్ అని ఉండేది. ఇలా ఒక పేజ్ క్రియేట్ చేయండి. దీని బ్యాక్ ఎండ్లో కూడా జావా కోడ్ కూడా ఎలా ఉండేది అంటే పాస్వర్డ్ షుడ్ బి ఈక్వల్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్. సబ్మిట్ నొక్కే ముందు ఓకే, సబ్మిట్ నొక్కే ముందు పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు ఈక్వల్ అయి ఉండాలి. ఓకేనా? పాస్వర్డ్ షుడ్ బి ఈక్వల్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకేనా? ఈమెయిల్ అనేది కంపల్సరీ చివరిలో ఏముండాలి, @gmail.com అంటే ఈమెయిల్ ఫార్మాట్లో ఉండాలి. మీకు ఆల్రెడీ తెలిసి ఇన్పుట్ టైప్ అని టెక్స్ట్ వ్యూలో ఉంటుంది. ఇన్పుట్ టైప్ అని ఇస్తే ఈమెయిల్ వెబ్ వ్యూ అని డిఫరెంట్ ఉంటాయి. మీరు చెక్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఆ రోజు చూపించాను. అండ్ పాస్వర్డ్ మనకి కనిపించకూడదు, డాట్స్ రావాలి, విజిబుల్గా ఉండకూడదు. ఓకే, ఫోన్ నెంబర్ 10 రావాలి, 10 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే సబ్మిట్ చేసే ముందు ఇవన్నీ మీరు వ్యాలిడేట్ చేయాలి. ఇది మనం రేపు చేద్దాం. సబ్మిట్ చేసే ముందు వ్యాలిడేషన్స్ ఇవన్నీ చేయాలి. వ్యాలిడేషన్స్ సబ్మిట్ చేసే ముందు వ్యాలిడేషన్స్ మీరు చేయాలి. ఓకే, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈక్వల్ అవ్వాలి. ఈమెయిల్ అనేది ఈమెయిల్ ఫార్మేట్లో ఉండాలి, ఫార్మేట్లో ఉండాలి. పాస్వర్డ్స్ కనిపించకూడదు, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా కనిపించకూడదు. ఓకేనా? ఫోన్ నెంబర్ 10 డిజిట్స్, 10 నెంబర్సే ఉండాలి. n నెంబర్సే ఉండాలి. ఇక్కడ మనం టెక్స్ట్ అంటే ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయడానికి అలౌ చేయకూడదు. ఓకేనా? అండ్ సబ్మిట్ చేసే ముందు మనం నెసెసరీ ఉండాల్సినవన్నీ చెక్ చేస్తాం. ఇఫ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీయండి. రేపు మళ్ళీ క్లాస్లో చెప్తా. బట్ మీరు ఒకసారి ముందే ట్రై చేసి ఏవైనా మిస్టేక్స్ వస్తే మీరు ఇంకా నేర్చుకోగలరు. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఎనీ డౌట్స్ అడగండి. ఓకే, నిన్న చెప్తుంటే కట్ అయింది అనుకుంటా. మళ్ళీ అది ఒకసారి రిపీట్ చేస్తా. మనకు ఆల్రెడీ రేడియో బటన్స్, రేడియో బాక్సెస్ అండ్ చెక్ బాక్సెస్ తెలుసు. ఇప్పుడు రేడియో బాక్సెస్ ఎలా చేయాలో చెప్తా. బిఫోర్ దట్ డిఫరెన్సెస్ ఏంటో చెప్తున్నా. ఒకసారి కొంచెం స్పీడ్గా చెప్పేస్తా. చెక్ బాక్సెస్ అండ్ రేడియో బటన్స్ డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ సెలెక్ట్ చేయాలనుకోండి, less than 18, 18 to 30 and greater than 30. Okay, greater than 30 వీటిల్లో
ఇక్కడ ఏమవుద్ది, 3 సెలెక్ట్ చేయడానికి అవుద్ది కదా. సో ఇక్కడ మనం ఎలా చేయాల్సింది 3 సెలెక్ట్ చేయకూడదు. చెక్ బాక్స్ అంటే ఇలా ఉంది అంటే 3 సెలెక్ట్ చేయడానికి అవుద్ది. ఓకేనా. ఇది ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఇది రేడియో బాక్స్. ఇది ఎక్కడ వాడతామంటే రేడియో బాక్సెస్ దగ్గర. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇక్కడ రౌండ్గా ఉంటాయి రేడియో బాక్స్ అంటే. రేడియో బాక్సెస్లో ఏమవుద్ది, ఏదో ఒకటే సెలెక్ట్ చేయడానికి అవుద్ది. ఏదో ఒకటే సెలెక్ట్ చేయడానికి అవుద్ది. ఈ మూడిట్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేయడానికి అవుద్ది. ఏదర్ ఇది 3 సెలెక్ట్ చేయడానికి అవుద్ది. చెక్ బాక్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీ హాబీస్ ఏంటని అడిగారు అనుకోండి. మీరు చాలా రాయొచ్చు. స్టడీయింగ్ అని, కోడింగ్ అని, ఆర్ రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, చాలా ఎలా ఉన్నాయి. ఇందులో ఎన్నైనా సెలెక్ట్ చేయొచ్చు మీరు. దీన్ని చెక్ బాక్స్ అంటారు. డిఫరెన్స్ ఆల్రెడీ మీకు తెలుసు, బట్ ఇఫ్ తెలియకపోతే. ఓకే, ఇవి ఎలా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు రేడియో బటన్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. రేడియో బటన్స్కి ఇదేంటంటే ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే రేడియో గ్రూప్ అని ఉండిద్ది. రేడియో గ్రూప్, ర్యాప్ కంటెంట్, దీనికి ఇలా క్లోజ్ చేయాలన్నమాట. ఇది ఎలా వచ్చింది అంటే జస్ట్ షిఫ్ట్ నొక్కి లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి కదా, గ్రేటర్ దాన్ సింబల్ నొక్కగానే ఇంకోటి వచ్చేస్తుంది. ఓకేనా. ఇందులో రేడియో, ఇది రేడియో బటన్ కాదు, రేడియో గ్రూప్. ఓకే, ఇందులో రేడియో బటన్ ఉంటుంది. రేడియో గ్రూప్, సారీ రేడియో బటన్. ఇది కూడా సేమ్ ర్యాప్ కంటెంట్. ఇక్కడ చూడండి ఆల్రెడీ పేర్ అయింది. ఓకే, దీనికి ఏదో టెక్స్ట్ ఇస్తాం. రేడియో బటన్ కాబట్టి ఏదో ఒకటే సెలెక్ట్ చేయడానికి అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్. ఇది క్లోజ్ చేస్తున్నా. సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తా. బట్ ఇక్కడ ఏమొస్తుందో చూడండి, ఫీమేల్. ఇక్కడ మెయిల్ ఫీమేల్ రెండు వచ్చేసినాయి రేడియో బటన్. ఇదేమవ్వాలి, ఇప్పుడు రన్ చేస్తే ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలి కదా. రేడియో బటన్స్ అంటేనే ఏదో ఒకటే సెలెక్ట్ అయ్యి. లెట్స్ వెయిట్. ఇక్కడ రేడియో బిల్డ్ అవుతుంది. ఇంకా మీ ల్యాప్టాప్ స్పీడ్ ఉంటే వేరంగా ఉంది. ఆర్ i5 అలా ఉంటే ఇలాగే కొంచెం టైం తీసుకుంటుంది. అందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా డౌన్లోడింగ్లో కానీ రన్నింగ్లో కానీ? ఓకే, ఇక్కడ మెయిల్ ఏదో ఒకటే సెలెక్ట్ అవుతుంది.
ఎందుకు ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది? బికాస్ ఈ రెండు ఒకే గ్రూప్లో ఉన్నాయి, ఒకే రేడియో గ్రూప్లో ఉన్నాయి, అందుకని ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ రెండింటిని కామెంట్ అవుట్ చేస్తా. కామెంట్ ఎలా చేసా, కంట్రోల్/ సెలెక్ట్ చేసి మళ్ళీ చూపిస్తాను. సెలెక్ట్ చేసి కంట్రోల్/. నెక్స్ట్ చెక్ బాక్సెస్, సేమ్ అలాగే చెక్ బాక్స్ wrap content text, మేబీ హాబీస్ ఇద్దాం, ప్లేయింగ్ గేమ్స్, మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. కోడ్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, రెండు ఓవర్లాప్ అవుతున్నాయి. టు అవాయిడ్ దస్ ఇది అవాయిడ్ చేయడం మనం ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ రిలేటివ్ లేఅవుట్లో బిలో లేఅవుట్ అబౌవ్ తెలుసు కదా. సో దీనికి ఒక ఐడి ఇచ్చేస్తున్నాం ఫస్ట్ చెక్ బాక్స్కి. ఏంటంటే ప్లేయింగ్ గేమ్స్. ఇప్పుడు కింద దానికి ఏమిస్తా అంటే బిలో అని పెట్టి లేఅవుట్ బిలో అని వచ్చింది చూసారా, అంటర్ నొక్కగానే ప్లేయింగ్ గేమ్స్ దాని కిందకి వచ్చేసింది. చూడండి కిందకి వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఇది ఒకసారి రన్ చేసి వద్దాం. ఇందులో ఏమవ్వాలి, రెండు సెలెక్ట్ అవ్వాలి. రేడియో బాక్సెస్లో అయితే ఏమయ్యేది, ఏదో ఒకటే సెలెక్ట్ అయ్యేది, ఇప్పుడు రెండు సెలెక్ట్ అవ్వాలి. లాంచ్ అవుతుంది. ఓకే, చూడండి రెండు సెలెక్ట్ అయ్యాయి, రెండు అన్సెలెక్ట్ అయ్యాయి. ఇక్కడ మీకు ఇంకా కావాలంటే చూడండి, ఇక్కడ చెక్ అనే ఉంటుంది, ట్రూ అని కొడితే ఆల్రెడీ ఇక్కడ చెక్ అయింది. ఓకేనా? ఇది ఫాల్స్ పెడితే చెక్ అవ్వకుండా ఉంటుంది ఇనీషియల్గా. ఓకేనా? ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, ఓకే. ఇవి ఇంటర్ఫేసెస్ ఇవి క్రియేట్ చేయడం వచ్చింది, బట్ ఏవి సెలెక్ట్ చేసాం, ఏవి సెలెక్ట్ చేయలేదు, సబ్మిట్ చేస్తున్నాం ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఏది సెలెక్ట్ చేసాం, ఏది సెలెక్ట్ చేయలేదని మనకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేడియో గ్రూపే ఉంది, ఈ రెండిట్లో ఏదో ఒక సెలెక్ట్ చేశాను, అది నాకు ఎలా తెలిసింది సెలెక్ట్ చేశాను? ఎలా అంటే మనం బ్యాక్ అండ్ కోడ్ రాసుకోం. అది ఎలాగో చెప్తా చూడు. బిఫోర్ దట్ మనం ఇక్కడ ఈ రెండు ఏదో ఒకటే సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఈ రెండింటికి ఐడి అవసరం. డైరెక్ట్గా ఇక్కడ ఒక ఐడి ఇచ్చుకున్నాం అనుకోండి, సరిపోయింది. రేడియో గ్రూప్ అనుకోండి. ఓకే, మీకు ఇది ఆల్రెడీ తెలుసు, ఇవి తీసేస్తున్నా, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. మీకు ఆల్రెడీ తెలిసి ఎలా క్రియేట్ చేయాలని వేరియబుల్స్.